నిన్ను ఇవ్వటానికి కాళ్ళు కడిగామే, ఇక నిన్ను వదిలించుకోవటానికి చేతులు కడుక్కుంటాను. ఏ ఆడపిల్ల ఆ స్కూల్కి వెళ్ళకూడదు అనుకుంటారు? ఆడపిల్లలే కాదు, మగపిల్లలు కూడా ఆ స్కూల్కి వెళ్ళకూడదు అనుకుంటారు. మీరే కాదు, ఈ ఊరంతా అలాగే అనుకుంటుంది. కాబట్టి ఈ స్కూల్కి మీ పిల్లలు రావాలంటే ఈశ్వర్ మాస్టర్ ఈ స్కూల్కి రాకూడదు. మాస్టర్ కదే. ఏమండి, ఏమైనా కావాలా అని అడగాలి. ట్రై చెయ్. ఏవండి? గుడ్ గుడ్. ఇప్పుడు వెళ్ళు. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. చేజాపు ఈశ్వర్, స్కూల్ నుంచి నీ కోసం వచ్చారా? నమస్తే. నమస్కారం సార్. కూర్చోండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. చెప్పండి. ఏం లేదు మాస్టారు, ఈరోజు ఆడపిల్లలెవరూ స్కూల్కి రాలేదు. పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తారు కానీ పెళ్లి చేసుకోవడానికి కాదు కదా అంటున్నారు. ఏం జరిగిందో మాకు తెలీదు. అడిగే అధికారం కూడా మాకు లేదు. మాస్టారు తప్పు చేస్తారని మాత్రం మా కమిటీలో ఎవ్వరూ అనుకోవడం లేదు. మాస్టారు, ఈ స్కూల్ మీది. ఫారెన్లో MBA చదివి కూడా ఓ ఆశయంతో రన్ చేస్తున్నారు. మీరిచ్చే జీతాలతో బతుకుతున్న వాళ్ళం. మీకు చెప్పే రైట్స్ మాకు లేవు. కానీ
మిమ్మల్ని బాధ్యతల నుంచి తప్పుకోమని మేము చెప్పడం లేదు. గర్ల్స్ లేకుండా స్కూల్ రన్ చేద్దామా? నేను ఇక స్కూల్కి రాను. పిల్లలకి పాఠాలు చెప్పే అర్హత నాకు లేదు. మీలో ఎవరైనా నా బాధ్యత తీసుకోండి. పిల్లలు జాగ్రత్త. పిల్లలు బాగా చదువుకోవాలి. అమ్మా, అంతా అయిపోయిందమ్మా. నేను అంటే మీ అందరితో పాటు స్కూలు, స్టూడెంట్స్ అనుకున్నాను. నా నుంచి స్కూల్ విడిపోయిందమ్మా. నా ఆశయం కూడా నన్ను అసహించుకుంది. ఇప్పుడు నేను మాస్టర్ని కాదమ్మా, జస్ట్ ఈశ్వర్ని అంతే. 1000 మంది పిల్లలు ఉన్నారనుకున్నానమ్మా. అమ్మా, దానికి చెప్పు, ఇప్పుడు అది నిజంగా గొడ్రాలైంది. సంటి పాపతో చిట్టి ఊయలే ఇంటిలో నవ్వుగాలని, చిన్న కోరికే కోరిన సతికి చెప్పలేడు అది కుదరదని. ఎదిగి ఎదగని పూల తీగతో ముడివేసింది కరకు విధి. ఏది పాపము ఏది పుణ్యము తెలిపేటందుకు వీలేది. తప్పు పులా తక్కెడలు తల్లడిల్లింది ఆ హృదయం. ఊహ కందని మలుపులతో ఊగిపోయింది శిఖరం 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 శిఖరం.
శిఖరం 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 అడుగు రామయ్య వస్తున్నాడు. ఆయన కూతురు ఎట్టాటి పని చేసిందో చూడు. చేస్తాడులే. ఆయన ఎట్ట ఉండే మనిషి ఎట్ట అయిపోయాడు. ఏ రామయ్య, ఏంటి మాస్టర్ గారికి మామయ్య ఏమిటగా? అదృష్టవంతుడు అయ్యా, పెట్టి పుట్టావు. ఏంటి తలదించుకుంటావు? తలెత్తుకుతున్నావయ్యా మనగాళ్ళగా. యారా మాస్టరు స్కూల్కి రానన్నాడంటగా. పాపం రా, ఆయన వచ్చాకే ఈ ఊరికి అక్షరాలు వచ్చాయి. అట్టటి మనిషి ఇట్టటి పని చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదురా. ఇదిగో ఈయన కూతురే ఆయన గారిని చెడగొట్టింది. పాపం ఆయన ఏదో వీళ్ళ అమ్మాయికి చదువు చెప్దాం అనుకున్నాడు, కానీ ఈయన కూతురే ఆయనకి చదువు చెప్పింది. అంత మంచోని కూడా ముంచేసిందంటే అది మామూలు ముద్రే ఉండదు. పాపం ఆ పిల్ల ఏం చేస్తుంది? పెంపకం అలాంటిది. చూడవే, పైకి కనపడ్డు గాని రామయ్య చాలా తెలివైనోడే. పెద్దమ్మాయినేమో 10 ఏళ్ల పెద్దోడికిచ్చి పెళ్లి చేశాడు. రెండో దాన్నేమో 20 ఏళ్ల పెద్దోడికిచ్చి పెళ్లి చేశాడు. మూడో దాన్ని 30 ఏళ్ల పెద్దోడికిచ్చి పెళ్లి చేస్తాడేమో. ఎంత పెద్దోళ్ళైతే ఏమక్క, డబ్బున్నోళ్లేగా. డబ్బుదే ఉందమ్మా, బుద్ధుండాలి కానీ. ఇలాంటి బతుకు బతకడానికంటే ఆ ముగ్గురు ఆడపిల్లల చేత ఏదైనా వ్యాపారం పెట్టించినా బావుండు. ఏదో బతుకు. ఏంటి మాస్టర్ గారికి మామయ్య ఏమిటగా? అదృష్టవంతుడు అయ్యా, ఈయన కూతురే ఆయన గారిని చెడగొట్టింది. అంత మంచోళ్ళు కూడా ముంచేసిందంటే అది మామూలు ముద్రే ఉండదు. పెద్దమ్మాయినేమో 10 ఏళ్ల పెద్దోడికిచ్చి పెళ్లి చేశాడు. రెండో దాన్నేమో 20 ఏళ్ల పెద్దోడికిచ్చి పెళ్లి చేశాడు. మూడో దాన్ని 30 ఏళ్ల పెద్దోడికిచ్చి పెళ్లి చేస్తాడేమో. ఇలాంటి బతుకు బతకడానికంటే ఆ ముగ్గురు ఆడపిల్లల చేత ఏదైనా వ్యాపారం పెట్టించినా బావుండు. ఈరోజు ఆడపిల్లలెవరూ స్కూలుకి రాలేదు. పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తారు కానీ పెళ్లి చేసుకోవడానికి కాదు కదా అంటున్నారు.
చూసారా, మీరు కూడా నా వైపు చూడలేకపోతున్నారు. నేను మీరు చేసిన తప్పుని పైకి అలా ఉన్నా లోపల ఒప్పుకోలేరు. చచ్చా, అదేం లేదు. అయినా మనం చేసింది తప్పెందుకు అవుతుంది? తప్పే. మీరు చేశారు. నేను తప్పునైపోయానంతే. మీరు చెప్పిన దానికల్లా ఊకొట్టాలంటే ఆ వరుదినికి చెప్పినట్టే నాకు చెప్తారనుకున్నాను. ఇలా నింద వేస్తారనుకోలేదు మేడం. ఆ క్షణంలో నాకు ఏమీ అర్థం కాలేదు. నా స్వార్థం కోసం, ఈ ఇంటికి వారసుడినివ్వాలనే ఆశయం కోసం అబద్ధమాడేశాను. ఇప్పుడు మాస్టర్ కాకుండా పోయారు. స్టూడెంట్స్కి దూరం అయిపోయారు. నా వల్లే, అంతా నా వల్లే. ఏ మాస్టర్ అంటే నాకు ఇష్టమో ఆ మాస్టర్ ఇప్పుడు మాస్టర్ కాదు. నా వల్లే. తప్పైపోయింది మేడం, తప్పైపోయింది. గౌతమి, ఆయనంటే నీకు ఆరాధనే. మరి నాకు ప్రేమ కంటే, ఆరాధన కంటే ఇంకా ఏదో ఉంది. అర్థం కావడం లేదు. నీకు ఆయన దేవుడు అన్నావు కదా, నాకు ఆ దేవుడు కూడా ఈయన తర్వాతే. మరి నాకెలా ఉండాలి? నువ్వు తొందరగా ఒక బిడ్డనిస్తే చూసి చచ్చిపోతాను గౌతమి. నేనేం చేసినా నా కోసం చేస్తున్నానా? ఆయన కోసం. ఒక రకంగా అది కూడా నా కోసమే. ఆయన బాగుండాలనేది నా స్వార్థమేగా. నా స్వార్థం కోసం నిన్ను కూడా బలి చేస్తున్నాను. నాకు తెలుసు. కాకపోతే నువ్వు తెలిసి బలవుతున్నావే. తప్పని చెప్పాల్సింది పోయి ఒప్పుకున్నాను చూడు, అది తప్పు. స్వార్థం. ఆయన కోసం నా స్వార్థం. సంటి పాపతో చిట్టి ఊయలే ఇంటిలో నవ్వుగాలని ఎదగని పూల తీగతో ముడివేసింది కరకు విధి. ఏది పాపము ఏది పుణ్యము తెలిపేటందుకు వీలేది. తప్పుల తక్కెడలు తల్లడిల్లింది ఆ హృదయం. ఊహ కందని మలుపులతో ఊగిపోయింది శిఖరం శిఖరం.
శిఖరం శిఖరం. నీ సత్ప్రవర్తన కారణంగా శిక్షాకాలం తగ్గించారు. ఇంటికెళ్ళు. వాడికి నా ముఖం చూపించలేను. వాడు తప్పు చేసి జైల్లో ఉన్నాడు. నేను తప్పు చేసినా ఇంకా ఇక్కడే ఉన్నాను.